హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని మనం సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసి త్వరగా స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది ఆ టిప్స్ మీకు నేను చూపిస్తానండి. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ తరపు నుంచి. అది ఏంటంటే ఫ్రీ క్లాసెస్ అయితే కాదండి, ఫీజు తీసుకుని మీకు పర్ఫెక్ట్గా టైలరింగ్ ఎలా నేర్పించాలన్నది నేను నేర్పిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే బ్లౌజ్ క్లాసెస్, కుర్తీ క్లాసెస్, ప్యాంట్ క్లాసెస్, అలాగే లాంగ్ ఫ్రాక్స్, కాలర్ బ్లౌజులు, అన్ని రకాల మోడల్స్ కూడా మీకు నేను నేర్పిస్తున్నాను. మీ సైజే కాకుండా ఇదంతా ఒక గ్రూప్ లాగా ఎంతమంది అయితే ఆ బ్యాచ్కి రెడీ అవుతారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందరూ డిస్కస్ చేసుకుంటూ చక్కగా వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ప్రతి సైజు కూడా ఎలా నేర్చుకోవాలన్నది తెలుస్తుంది. అలాగే బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే మీరు పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకోవచ్చు అనమాట. ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరు పర్ఫెక్ట్గా నేర్పిస్తారు అన్న చాయిస్ చేసుకునే బాధ్యత మీదే. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అన్నది చూద్దాం. సరేనండి, ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ కావాలి, నడుము లూజ్ కావాలి, పొడవు ఎంత అన్నది కావాలి, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, బ్యాక్ నెక్ డీపు, సరేనా. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అన్నది కావాలి. సరేనండి, ఈ ఫ్రంట్ నెక్ డీపు 7 ఇంచీలు. ఇప్పుడు చెస్ట్ లూజ్ 36, నడుము 30 ఇంచీలు, పొడవు 14, హ్యాండ్ పొడవు 5 ఇంచీలు, హ్యాండ్ లూజ్ 6 ఇంచీలు, అలాగే బ్యాక్ నెక్ 8, ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు. ఇప్పుడు ఈ సైజుకి మనం బ్లౌజ్ సింపుల్గా, పర్ఫెక్ట్గా, ఫాస్ట్గా ఎలా కటింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఎప్పుడు కూడా ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఎప్పుడు కూడా నా మెథడ్లోని పైనుంచి కిందకి బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ అవుతుంది. తర్వాత ఫ్రంట్, ఆ తర్వాత హ్యాండ్స్, ప్రతి పార్ట్ ఎక్కడ వస్తుంది అన్నది వివరంగా నేను చెప్తాను. మార్కింగ్ చేస్తూ ఉంటాను, చూడండి. సరేనా. ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ అన్నది క్లాత్లోనే తీసేసుకోవచ్చు. ఇప్పుడు 14 ఇంచులు పొడవు అయినప్పుడు పైనుంచి 14.5 ఇంచులకి 1 ఇంచు మాత్రమే కలిపి ఒక మార్కింగ్ చేయండి. సరేనా. ఇక్కడి నుంచి కూడా అలాగే 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి 1.25 ఇంచుకి మీరు హెమ్మింగ్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి 1.25 ఇంచు మనం పెంచుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ పెంచేసారనుకోండి తర్వాత మీకు హ్యాండ్స్ పొడవు కట్ట తగ్గిపోద్ది. కాబట్టి 1.25 ఇంచు మనకి హెమ్మింగ్ బెల్ట్కి ఇక్కడికి ఇలాగ తీసేసుకోండి. నెక్ డీపు మీడియంలో ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి 8 ఇంచీల వరకు అయితే కనుక మీరు 6 ఇంచీలు నెక్ షోల్డర్ అన్నది పెట్టుకోవాలి. ఆ తర్వాత చంకదింపు అన్నది 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేయండి. దీని 2 ఇలా కలిపేయండి. కార్నర్ నుంచి ఇలా ఒక లైన్ గీసుకుని ఇక్కడ 1.25 ఇంచుకి ఒక మార్క్ చేసి ఈ 2 మార్కింగ్లు కలుపుతూ ఇలా చక్కగా ఆర్మ్ రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత చెస్ట్లో 4వ వంతు అన్నది 9 ఇంచీలు వస్తుంది. 36లో 4వ వంతు 9. చెస్ట్ మార్కింగ్ పెడతారు. 2 ఇంచీలు ఖర్చులకి. నడుము దగ్గర కూడా 9 ఇంచీలు మార్కింగ్ పెడతారు. 2 ఇంచులు ఖర్చులకి. నడుములో 4వ వంతు గట్ట ఏం తీయట్లేదు. చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో అంత యాస్టీజ్గా పెట్టేస్తున్నాం. సరేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇది ఫిట్టింగ్, ఇది ఖర్చులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచులు మెడ వెడల్పు, నెక్ డీపు 8 ఇంచీలు. ఇక్కడ 3 ఇంచీలు వెడల్పుని ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. రౌండ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. సరేనా. దాని తర్వాత మెడ ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేసుకోండి. నేను ఇలా కట్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఈ కట్ దగ్గర, ఈ మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి, అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ అంచు దగ్గరే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ సైజుకి 7 ఇంచులకి ఇక్కడికి ఇలా మార్కింగ్ పెడుతున్నా. నెక్ డీప్ అన్నది మీ ఇష్టం. సరేనండి. ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా, ఇంతవరకు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా అరేంజ్ చేయండి. సరేనా. ఈ మార్కింగ్ కింద క్లాత్ ఉండేటట్టు ఇలా చూసుకోండి. అలాగే ఇక్కడ ఈ చివరి కూడా మనకి కోరంచుల వైపుకి షోల్డర్ ఉండేటట్టు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇది చూడండి, ఇక్కడ మనకి
ఫోల్డింగ్ అవుతుంది కదా, ఈ ఫోల్డింగ్ ఇది ఇలాగా ఫోల్డింగ్ ఇలా మడిచేయండి. పై లైన్కి ఇలా ఫోల్డ్ చేయండి, ఎందుకంటే ఫ్రంట్ వైపు మనం షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ ఏమీ రావు కదా, అందుకని. అది హెమ్మింగ్ బెల్ట్, సరేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ లైన్కి ఇలాగా కలిపేయండి. దాని తర్వాత ఈ చివరిది ఇలా ఈ పొడవు ఎంత ఉందో ఇలా చూసుకోండి. అలాగే ఈ లూజ్ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ అంచులు ఈ మెడబెడల్ మార్కింగ్ ఉంది కదా, అది అలా పైకి ఇలాగ పొడిగేస్తే మీకు అక్కడ కింద మార్కింగ్ పడుతుంది. తర్వాత ఈ చెస్ట్ లూజ్లో, ఆ తర్వాత ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా వేలు నొక్కి పెట్టి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ నెక్ డీప్ దగ్గర కూడా లైన్ కిందకి పడేటట్టుగా ఒక మార్కింగ్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇక్కడ మనకి 6 ఇంచీలు మనం చంకదింపు తీసాం కదా, ఇక్కడ చూసారు కరెక్ట్గా డాట్ ఉందో లేదో మనకి అలా కూడా తెలుస్తుంది. ఇంచీ టేప్తోని నీట్గా మార్కింగ్ చేసేయండి. తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. తర్వాత ఈ కార్నర్లోని పై నుంచి కరెక్ట్గా 6 ఇంచుకి కిందకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్కి, ఇక్కడి నుంచి ఈ రౌండ్కి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఈ లైన్ కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. నెక్ డీప్ చూసారు కదా, ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లోపలికి 3 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఈ 2.5 ఇంచీలు ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఆ తర్వాత ఈ రౌండ్ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత కింద నుంచి పైకి 2 ఇంచీలకి ఒక లైన్ గీయండి. ఇక్కడ కూడా 2 ఇంచీలకి ఒక లైన్ మార్కింగ్ చేయండి. అంటే ఫ్రంట్ వైపు 2 ఇంచీలు మనం షేప్ బెల్ట్ కోసం లైన్ తగ్గేస్తున్నాం. ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా లైన్ మార్కింగ్ చేసేయండి. ఇక్కడి నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గర చేసి 6 ఇంచు కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చినప్పుడు ఈ 6 ఇంచుకి ఇలా షేప్ ఇచ్చి తర్వాత ఇలా స్ట్రైట్గా వస్తూ ఈ కార్నర్ కలిపి ఈ పైకి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళేటట్టు తీస్తే మీకు రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, సరేనా. ఈ సైజుకి 2.5 ఇంచీలు వదిలేసి 2.5 ఇంచులు మెయిన్ డాట్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నడుములో 4వ వంతు ఇప్పుడు చూసుకోవాలి. మనకి నడుము 30 ఇంచీలు, 30లో 4వ వంతు అన్నది 7.5. 7.5కి 2.5 కలిపితే 7.5కి 2.5 కలిపితే 10 ఇంచీలు వస్తుంది. 10కి ఖర్చులు 2 ఇంచీలు కలిపితే 12 ఇంచీలు వస్తుంది. ఇక్కడి నుంచి కరెక్ట్గా 12 ఇంచీలు ఉందా లేదా అన్నది చూసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి, సరిపోయింది కదా. ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ నెక్ కూడా కటింగ్ చేసేయండి. ఈ అంచు ఇలాగ మడిచి ఉంచి ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకెళ్ళి దీని మీద ఇలా పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఈ చెస్ట్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఈ అంచు దగ్గర నుంచి పైకి 6 ఇంచుకి ఇంచీ టేప్ ఇలా పెట్టి జస్ట్ ఇలా చూసుకుంటే మీకు తెలిసిపోద్ది. 3.5 ఇంచీలు వచ్చింది. హుక్కుల వైపు 3.5. తర్వాత ఈ అంచు మీద నుంచి ఇలా ఇంచీ టేప్ ఇలా పెట్టి 6 ఇంచు పైకి పెట్టి చూస్తే పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. అంటే 2.7. అంతే. ఈ కొలతలతోని ఇక్కడ నడుము ఎంత అయితే ఉందో మొత్తం 11 ఇంచీలు ఉంది, సరేనండి. ఇంత షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ క్లాత్ మిగిలింది కదా, ఈ కోరంచులు 2 ఇటువైపుకి ఇలా తిప్పుకోండి. ఇటువైపుకి నెంబర్స్ ఉండవు, నీట్గా మీకు అర్థమవుతుంది. ఈ 11 ఇంచీలు అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక పావు ఇంచు నాకు తగ్గుతుంది, పర్వాలేదు. మనం ఎలాగా నడుముకి ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఇలా లైన్ గీసుకుంటున్నాం, సరేనా. ఇక్కడ 3.5, కింద నుంచి ఇక్కడికి 3.5 ఇంచీలకి హుక్కుల వైపుది మార్కింగ్ పెడతాం. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ మార్కింగ్ చేస్తాం, సరేనా. ఇప్పుడు 3.5 ఇంచీల దగ్గర ఇలాగ ఒక లైన్ ఇలా గీసి ఇక్కడ ఎంతైతే పెట్టారో దానికి 1 ఇంచు తగ్గించండి. అక్కడ 3.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఈ లైన్ ఇలా కలిపేయండి ఇలా. ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఇక్కడ కట్ పెట్టండి. సేమ్ ఇలా పెట్టి
ఇలా చూసుకొని ఇక్కడ ఒక షేప్ బెల్ట్ని కటింగ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ చంక రౌండ్ ఎంత ఉందన్నది ఇలా తీసుకోండి. 10.5 ఇంచీలు ఉంది. ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించి హ్యాండ్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి, అంటే 9.5 ఇంచీలు. ఇప్పుడు మనకి క్లాత్ ఇలా మిగిలింది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా కోరంచుల వైపు వేస్తే ఈ 9.5 ఇంచీలు ఉండాలి. మనకి ఎంత లేదన్నా కొద్దిగా తగ్గుతుంది, సరే. కొద్దిగా తగ్గింది కదా, ఈ ఫోల్డ్ని ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇది సరిపోయింది కదా, ఇలా 9.5 ఇంచీలు అన్నది ఇలా వచ్చింది. జస్ట్ కొద్దిగా మాత్రమే మీకు ఇది జాయింట్ అన్నది కింద 2 పొరలకి వస్తుంది. ఇది లాస్ట్ ఇక్కడ కటింగ్ అయింది ఎంతవరకు ఉందన్నది ఇలా చూడండి, ఇలా ఇంతవరకు ఉన్నది, సరేనా. ఇప్పుడు పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ అన్నది ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం ఫస్ట్ వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి హెమ్మింగ్ బెల్ట్ కోసం ఫస్ట్ వదిలేసి ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేయండి ఇలా. దాని తర్వాత క్లాత్ అనేది ఎక్కువే మిగిలింది కాబట్టి 5 ఇంచులు కాకుండా నేను 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను, సరేనా. పొడవు 6 ఇంచులు తీసుకున్నప్పుడు +1 చేస్తే +1/2 ఇంచ్ చేయాలి. ఇప్పుడు క్లాత్ ఉంది చూసారే, మనకైతే ఎక్కువే మిగిలింది కాబట్టి నేను 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. 6 ఇంచుల పొడవుకి 1/2 ఇంచ్ కలుపుకుంటే 6.5, ఎందుకంటే పై ఖర్చులకు 1 ఇంచ్ కలుపుకోవాలి, కింద అవసరం లేదు, సరేనండి. 6.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసాం. ఇక్కడ కూడా 6.5కి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కిందకి చంకదింపు ఈ ఓపెన్గా ఉన్న అంచుల దగ్గర ఇటువైపు 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఖర్చులు 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఈ 3 ఇంచుల దగ్గర చేసి 2 ఇంచుల ఖర్చులకి ఇలా తీయండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల ఖర్చులకి ఇలా తీయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి, సరేనా. ఇలా కలిపేస్తే మీకు నీట్గా షేప్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజు 6 ఇంచులు, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీయండి. మళ్ళీ 2 ఇంచులు ఖర్చులది, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి, అంతే. ఇది ఇక్కడి నుంచి ఇది మనకి ఫిట్టింగ్ లైన్. ఇది మార్కింగ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూసారు కదా, ఇంతవరకు మనకి క్లాత్ ఉంది. జస్ట్ చిన్న ముక్క మాత్రమే మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ కోసం ఇక్కడ 2 పొరలు ఉంది కదా, ఇలా తీసుకున్నాం. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర కరెక్ట్గా ఒక 6 ఇంచ్కి ఇలాగ ఒక లైన్ మార్కింగ్ చేసుకుని ఈ తగ్గిన ముక్కల దగ్గర ఇలా కింద పెట్టి చూసారు కదా, ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత వెనక్కి ఇలా తిప్పి హ్యాండ్ పీస్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేయండి. ఇది జాయింట్ చేసుకుంటే తర్వాత మీకు సరిపోద్ది, సరేనండి. ఇక్కడ సెంటర్లోని ఒక కటింగ్ పెట్టండి. ఈ క్రాస్ చూసారు కదా, ఇలా క్రాస్గా ఉందా, ఇలా క్రాస్గా ఉందో చూసుకొని హెమ్మింగ్ బెల్ట్లు ఇలా తీసుకోవాలి. చూసారు కదా, క్రాస్గా ఉంది కదా, ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ని తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ క్లాత్ ఎక్కువ మిగలడం వల్ల ఇక్కడ మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ తీస్తే ఒకవైపు 3 ఇంకొక 3 వస్తాయి. కంపల్సరీ ఏమీ లేదు, క్లాత్ మిగిలితేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా క్రాస్గా ఈ ముక్కలు తీసుకోవాలి. షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ జాయింట్తో సహా, అలాగే బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్తో పాటు వచ్చింది, అలాగే ఫ్రంట్ పార్ట్ ఒకటి హుక్ బెల్ట్కి, ఇదేమో ఐ బెల్ట్కి సరిపోద్ది, సరేనండి. ఇలా సింపుల్గా మీరు బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు, సరేనండి. ఇలా బ్లౌజ్ కటింగ్ చేసి ఫాస్ట్గా వర్క్ అన్నది నేర్చుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.